అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. శ్రీ అమ్మకొచ్చి ఇది వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. మార్నింగే దేవుళ్ళన్నీ క్లీన్ చేసి దేవునికి అయితే వినాయకునికి ఇష్టమని చెప్పేసి పాశం అనేది రెడీ చేశాను. చిన్నప్పుడు ఫాదర్ వచ్చేసి మాకు బుక్స్ను పెన్స్ పెట్టేవాడు వినాయకుని ముందట. అలానే మా స్కూల్ బుక్స్ కూడా అన్నీ పెట్టి గుంజీలు అనేది తీసేవాళ్ళము. ఈసారి నేను అలానే ఫస్ట్ టైం మా పిల్లలకి బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఇట్లా అన్నీ అక్కడే పెట్టాను. తర్వాత వినాయకుని అడుగులు అంటారు కదా, సున్నామును జాజుతో అయితే ఇలా అడుగులు అనేది వేసాము. చిన్నప్పుడు ఈ అడుగులు వేసాక నేను మా చెల్లె అయితే బయట నుండి ఇంట్లో వరకు వినాయకుడు వస్తున్నాము అనుకుంటే అడుగుల మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అన్నట్టు. మీరు ఒకవేళ అలా చేస్తే నాకు కామెంట్ సెక్షన్ మాత్రం కామెంట్ చేయండి. ఆ రోజు ఏందో ఫుల్ వర్షము నాన్ స్టాప్. కానీ మేము ఫస్ట్ అత్తయ్య దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఈ వాన వల్ల మేము అట్టే వెళ్ళలేకపోయాము. కానీ మా పెద్ద పాప వచ్చేసి ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్దాము అనేసరికి ఈవినింగ్ అనేది స్టార్ట్ అయ్యాము. మమ్మీ అయితే చాలా బాగా పూజ చేసి అన్ని నైవేద్యాలు ఇట్లా పెట్టింది అక్కడ. ఈసారి నేను అనేది అవి ఉండ్రాలు అనేది చేయలేదు. ఉండ్రాలు ఉన్న చక్కెర కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది కదా. తుమ్మికూర కూడా ఆ ఒక్కరోజు చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచే వరకు ఇంతగానో వర్షం పడింది. అసలుకి వినాయక చవితికి అయితే ఈ 2 days అయితే వర్షంతో అయితే హ్యాపీనెస్ అనిపించలేదు. మొన్న సాటర్డే రోజు అయితే వినాయకుడిని అయితే మా ఇంటి వినాయకుడిని అయితే నిమజ్జనం అనేది చేసాము కొమ్మటి చెరువులో. గణపతి బప్ప మోరియా అనుకుంటా. చాలామంది వినాయకులు వేయడానికి కూడా వచ్చారు. కొమ్మటి చెరువుకి కూడా ఒకటే ప్లేస్లలో వినాయకులను నేపిస్తున్నారు. అన్ని ప్లేసెస్లో మాత్రం వినాయకుని వేయనిస్తలేరు. గంగమ్మ భవాని దగ్గర. అలానే ఇక్కడ పెద్ద వినాయకులు కూడా చాలా వరకు అయితే స్టార్ట్ అయింది. చిన్నప్పుడు అయితే మా డాడీతో చాలా చూపించేటోడు. ఈ మెమరీస్ అంతా గుర్తుకొస్తూనే